దేనికోసం? దీనివల్ల నేను, నా కుటుంబం, నా వ్యక్తిగతంగా నేను మనోవేదన చెందడం ఇలాంటి ఎప్పుడు అనిపించలేదన్న? వెలితి రాలేదా మీకు? అంటే ఈ సొసైటీని ప్రశ్నించాలని నిర్ణయించుకున్న రోజే ఈ సొసైటీ నుంచి ఎలాంటి సమస్యలు వస్తాయనే సంగతి కూడా తెలుసు. నేనేమనుకుంటానంటే, ఒక సుభాష్ చంద్రబోస్ లాంటి వ్యక్తి, హీ నోస్ వెరీ వెల్ బ్రిటిషర్స్ నన్ను చంపేస్తారని, కానీ దేశం కోసం ఒక పోరాట యోధులుగా ముందుకు వచ్చిండారా లేదా? చాలామంది భగత్ సింగ్, ఇంకా అంతకంటే యుక్త వయసులో ఉన్నటువంటి వ్యక్తి ఉరికమ్మం ఎక్కిన చరిత్ర మాత్రం ఇక్కడ చూడలేం మనం. అంబేద్కర్ గారు కావచ్చు, స్వామి వివేకానంద గారు కావచ్చు, వాళ్ళు ఏం ఆశించి చేసి ఉండొచ్చు? అంబేద్కర్ గారు 4 పిల్లల్ని చంపుకున్నాడు, సరైనటువంటి తిండి పెట్టలేక భార్య. సో అంటే నేనేమో సత్యాన్ని మోసుకొని పోయేవాడు భౌతికంగా మరణిస్తాడేమో కానీ నిరంతరం జీవించే ఉంటాడు. ఈరోజు 2500 సంవత్సరాల క్రితం చనిపోయిన బుద్ధుడి గురించి మాట్లాడుకుంటాం, జైన మతం గురించి మాట్లాడుకుంటాం, రాముడి గురించి మాట్లాడుకుంటున్నాం, కృష్ణుడి గురించి మాట్లాడుకుంటాం, యూదా బానిసల విముక్తి కోసం పోరాటం చేసి సిలువనెక్కిన యేసుప్రభు గురించి మాట్లాడుకుంటాం. ఆయన మన దేశం కాదు, అయినా సరే అంటే సత్యానికి ఉన్న పవర్ అలాంటి. ఏదో ఆశించి చేస్తే అది సత్యం కాదు. ఆశించి చేసేవాడు ఎప్పటికైనా సరే ప్యాకేజ్ స్టార్ లాగే మిగిలిపోతాడు.